సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భారతదేశంలో ఎన్నో వనాలున్నాయి. అందులో దావుకా వనం అని ఒకటి. అది చాలా ప్రసిద్ధి చెందినటువంటి వనం. నైమిషారణ్యంలో ఎలాగైతే ఋషులు సత్రయాగాన్ని చేసి పురాణేతిహాసాన్ని వెలికి తీసుకొచ్చారు, అలానే దావుకా వనంలో కూడా ఋషులందరూ కలిసి ఒక చక్కటి యోగ్యమైన ప్రదేశంగా ఎంచుకొని అపూర్వమైన దీక్షతో తపస్సు చేస్తుండేవాడు. ఆ తపస్సు ఫలించేది. పరమేశ్వరుడు వాళ్ళకి దర్శనం ఇచ్చేవారు. ఆ పరమేశ్వరుడు ఇచ్చిన దర్శనానికి వాళ్ళు కొంత సిద్ధులు అడిగేవారు, వరాలను అడిగేవారు. ఆ వరాలను పొంది వాళ్ళు సిద్ధుల్ని వరాలని అనుభవించి మేము ఇంత గొప్పవాళ్ళని ప్రపంచానికి చాటి చెప్పుకోవడం కోసం సమాజానికి వచ్చేవాళ్ళు. దానివల్ల కొంత కీర్తి వచ్చేది. రాజులు వాళ్ళు అందరూ కూడా వాళ్ళని బాగా స్థుతించేవాళ్ళు. వాళ్ళని వాళ్ళు మరిచిపోయి వాళ్ళ యొక్క జన్మ మరణము బంధము వీటితో కూడుకున్నటువంటి దేహాన్ని సత్యము అనుకుని, ఈ దేహం చేసే కర్మ సర్వము అనుకుని, దీనివల్ల కలిగే ఫలమే శాశ్వతం అనుకుని వాళ్ళు కొంతకాలం ఆ సిద్ధుల్ని ఆ వరాల్ని అనుభవించడానికి వెళ్ళేవారు. అనుభవించేవారు. మళ్ళీ తీరిపోయాయి. ఎందుకు? యదా ఇహ కర్మచితో లోక క్షీయతే తథా ముద్రాపి పుణ్యచితో లోక క్షీయతే క్షీణే భిన్నే మధ్య లోకం విశంతి. కర్మ అనేటువంటిది ఎంత అనిత్యమో దాని ఫలం కూడా అంతే అనిత్యం. కర్మ అనిత్యం, దాని ఫలము అనిత్యం. వీళ్ళు ఉపాసన సాధన తపస్సు చేసేవారు, అవన్నీ కర్మలే. ఆ కర్మల వల్ల వచ్చే ఫలితం కూడా అనిత్యం. కాబట్టి వీళ్ళకు వచ్చిన సిద్ధులు కానీ, వీళ్ళకు వచ్చిన ఔపాసికమైనటువంటి శక్తులు కానీ, వాళ్ళకు ఉండేటువంటి సామర్థ్యాలు కానీ ఇవన్నీ మంచిదే, కానీ అవి అనిత్యాలు. ఇవి అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఆ సిద్ధులన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ వచ్చేవారు, మళ్ళీ వెళ్ళి సాధన చేసేవారు, మళ్ళీ తపస్సు చేసేవారు, మళ్ళీ శివుడు ప్రసన్నమయ్యేవాడు, మళ్ళీ వాళ్ళకి వరాలు ఇచ్చేవాడు. ఇలా కొంతకాలం అయిన తర్వాత పరమేశ్వరుడికి కృప కలిగింది. వీళ్ళు ఇదే సంసార చక్రంలో తిరుగుతూ ఉన్నారు. ఈ కర్మమే నిత్యం అనుకుంటున్నారు, ఈ ఉపాసనే గట్టిగా అనుకుంటున్నారు, ఇదే మోక్షం అనుకుంటున్నారు. వీళ్ళకి సరైనటువంటి సత్యాన్వేషణ లేక, యథార్థాన్ని తెలుసుకునేటువంటి మార్గం బోధపడక వీళ్ళు అయథార్థమైనటువంటి మార్గంలో ఉండిపోతున్నారు. కర్మబంధంలో చిక్కుకున్నారు. వీళ్ళకి ఏదైనా సరే ఒక మార్గాన్ని మనం నేర్పాలి, ఒక ఉపాయం చెప్పాలని పరమేశ్వరుడు ఏం చేశాడంటే, మహావిష్ణువు సహకారంతో మహావిష్ణువుని ఒక మంచి జగన్మోహినిగా, నవయవ్వన సుందరానిగా తయారవమని, తను మంచి నవయవ్వనంలో ఉండేటువంటి మన్మధుడుగా తయారయ్యాడు, యువకుడు. అతను శివుడు యువకుడిగా చక్కగా తయారయ్యాడు. ఋషి పత్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ మోహంలో పడి వాళ్ళని లాక్కుపోవడం మొదలైంది. మహావిష్ణువు మోహిని రూపం ధరించి, ఆ మహావిష్ణువు ఏం చేసిందనంటే మోహిని రూపంలో ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని భ్రమలో ఉంది. వాళ్ళందరూ కూడా ఈ మోహిని రూపం చూడగానే వాళ్ళు మోహింపబడ్డారు. మోహం ఆవేశమైంది. ఎప్పుడైతే మోహం వాళ్ళని ఆవేశించిందో ఇంకా ఋషి తపస్సు వాళ్ళ స్థితి అన్ని పోయాయి. దాని వెంట పరిగెట్టడం మొదలెట్టారు. ఋషి భక్తులందరూ కూడా వీడి వెంట పరిగెట్టడం మొదలెట్టారు. ఋషులందరూ కూడా దాని వెంట పరిగెట్టడం మొదలెట్టారు. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత
ఈ ఋషులకి కొంత అవగాహన కలిగి, స్మృతి కలిగి, ఏదో మన పట్ల కొంత ఘోరం జరుగుతుంది, ఏదో ఒక మాయ మనల్ని తప్పిస్తున్నారని చెప్పి దీర్ఘంగా ఆలోచించి చూస్తే ఇంటి దగ్గర వాళ్ళ భార్య ఎవరు ఉండరు, అందరూ కూడా ఆ యువకులు వెనకాల పరిగెత్తేస్తున్నారు. అప్పుడు వీళ్ళ కోపం వచ్చి కొన్ని క్రూరమైనటువంటి జంతువులు తయారు చేసి వీళ్ళ మీదకి విడిచిపెట్టారు. అవేమి కాలిపోతాయి, భగవత్ శక్తి ఉండవేమి అవ్వడం. ఆ ఋషులు తటస్థంగా ఉండిపోయి ఆలోచిస్తారు, ఓహో ఇదేదో కొద్దిగా ఇబ్బంది కలిగింది ఇక్కడ, ఏదో మనం పొరపాటు చేశాము అని వాళ్ళ పొరపాటుని గ్రహించి పరమేశ్వరుని గట్టిగా ప్రార్థిస్తారు. పరమేశ్వర, మా యొక్క అల్ప జ్ఞానం వల్ల, మా అల్పమైనటువంటి బుద్ధితో మేము చేసేటువంటి కర్మలు మాకు గొప్పగానే కనిపిస్తుంటాయి. ఎవరికి వాడికి గొప్పగా కనిపిస్తుంది తప్ప వాడిని తప్పు అనుకూడదు ఎవరు కూడా. అల్పబుద్ధితో అజ్ఞానంతో ఉన్న వాళ్ళం మేము. మా అజ్ఞానాన్ని తొలగించాలని వేడుకుంటూ పరమేశ్వరుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి, నాయన ఏ ఉపాసనలైతే, ఏ తపస్సు అయితే మీరు చేశారో ఇవన్నీ కూడా మోక్షాన్ని పోవు. కర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైతే అమృతత్వమానసు. ఈ ఉపాసనలు కానీ, తపస్సు కానీ, పూజ, జపము, ధ్యానం ఇవన్నీ కూడా మోక్షానికి మనల్ని సిద్ధం చేయడానికి ఉపయోగపడతాయి తప్ప మోక్షాన్ని ఇవ్వలేవి అని మనం శాస్త్రాలు బోధించేటువంటి రీతిని పరమేశ్వరుడు వాళ్ళకి బోధిస్తే, మరైతే ఇవేవి మోక్షాన్ని ఇవ్వాలి? ఏది మోక్షాన్ని ఇవ్వకపోతే ఏది మోక్షాన్ని ఇస్తుంది? జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది, జ్ఞానమే మోక్షానికి కారణమవుతుంది. ఆ జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. మరి అయితే ఈ తపస్సు, ఈ ఉపాసన, ఇవన్నీ కూడా, ధ్యానము, యోగం, ఇవన్నీ మోక్షానికి మీకు సహకరిస్తాయే కానీ మోక్షాన్ని ఇవ్వలేదు. అంటే అప్పుడు మాకు ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాంతిని, మోక్షాన్ని మేము పొందాలి అనేటువంటి భావనతో పరమేశ్వరుని వాళ్ళు ప్రశ్నిస్తారు. పరమేశ్వరుడు వాళ్ళకు ఉపదేశిస్తారు. ఆ ఉపదేశం గొప్ప ఉపదేశం. రమణాశ్రమంలో మూడునార్ అనేటువంటి ఒక తమిళ కవి ఈ కథ వరకు రాసి, ఆ శివుడి యొక్క ఉపదేశాన్ని నేను రాసి అంత గొప్పవాణి కాను, నాకు అంత అనుభవం లేదు, అంత తపస్సు లేదు అని రమణ మహర్షి దగ్గరికి ఆ కథ అంతా చెప్పి, ఇది నేను రాశాను మహర్షి, శివుడు ఏ తత్వాన్ని అయితే ఆ ఋషులకు ఉపదేశించి మోక్షాన్ని ఇచ్చారో మీరు సాక్షాత్తు మాకు శివుడి స్వరూపమే కనుక మీరు మాకు ఉపదేశించాలి అని మురుగనార్ అనేటువంటి తమిళ కవి రమణ మహర్షి శిష్యుడిగా ఉంటూ సాధన చేస్తున్న వ్యక్తి ఆ కథనంతా రాసుకుంటూ వచ్చిన తర్వాత రమణ మహర్షిని అడిగితే ఆయన వెళ్ళి తప్పకుండా రాద్దామని చెప్పి ఒక మంచి రోజు చూసి దాన్ని ఉండి పర అనే ఛందస్సుతో తమిళంలో 30 శ్లోకాలు రాశారు. ఉపదేశాలనే తమిళంలో రాశారు మొట్టమొదట. అది ఉండి పర అనే ఛందస్సుతో రాశారు. ఆ ఉపదేశాలను తమిళంలో వాళ్ళందరికీ, తమిళం వాళ్ళకి చాలా బాగా హోమ్లీగా ఉండేది, బాగా అర్థమయ్యేది, వృద్ధిగా ఉండేది. అయితే ఈ ఉపదేశాన్ని సర్వజయనం చేయాలి. మహర్షి యొక్క తపస్సుని, ఆయన యొక్క అనుభవవేద్యమైనటువంటి ఆత్మవిద్య పరమేశ్వరుడు ఋషులకు బోధించింది. అది మహర్షి నోటితోటి బయటకు వచ్చింది కలం నుంచి. దాన్ని మొత్తం అందరికీ దీన్ని అర్థం చేయించాలనేటువంటి సదుద్దేశంతో రమణ మహర్షులు వారు దాన్ని ఏం చేశారంటే, అందరూ అడగగా తెలుగు వాళ్ళు తెలుగులో చేయించారు, మలయాళం వాళ్ళు మలయాళంలో. అప్పుడు రమణ మహర్షికి ఒక జ్ఞాపకం వచ్చి, ఇలా భాషల వారీగా, ప్రాంతాల వారీగా చేస్తే మంచిది కాదు, దీన్ని లోకజీవనమైనటువంటి, విశ్వజీవనమైనటువంటి భాషలో అనువదించాలని చెప్పి సంస్కృతంలో దీన్ని ఉపదేశసారము అని 30 శ్లోకాలతో దీన్ని తీసుకొస్తారు. ఈ 30 శ్లోకాలతో కూడుకున్నదే ఉపదేశసారం. ఈ ఉపదేశసారాన్ని రమణ మహర్షి పూర్తిగా ఆయనే సంస్కృతంలో అనువదిస్తే దాన్ని కావ్యకంఠ గణపతి ముని, జగదీశ్వర శాస్త్రులు అనేటువంటి ఇద్దరు మహాశాస్త్రవేత్తలు, గొప్ప ఉపాసకులు, వాళ్ళు దాన్ని చూసి, వాళ్ళు దాన్ని విని, వాళ్ళు దాన్ని అమృతంగా స్వీకరించి ప్రచారం చేశారు. వాళ్ళ వల్ల మన వరకు ఈరోజు ఉపదేశాలు అనేటువంటి మనకు లభ్యమైంది. ఏ గ్రంథాన్ని మనం ఆరంభించాలన్నా మొట్టమొదటి దానికి ఒక సంప్రదాయం కావాలి.
సంప్రదాయం లేకుండా మన ఇష్టానికి మనం రాసుకుంటూ పోతే ఆ గ్రంథం అది సరైనటువంటిది కాదు. సంప్రదాయం అంటే ఈ గ్రంథం ఒక సంప్రదాయబద్ధంగా ప్రారంభం అవ్వాలి. చాలా మంది అంటారు రమణ మహర్షికి గురువు లేదు, సంప్రదాయం లేదు. పొరపాటు. ఆయన ఉపదేశాలని తెలియజేస్తుంది ఎంత గొప్ప సంప్రదాయవేత్త. ఏ గ్రంథాన్ని మనం రాయాలన్నా మన పూర్వీకులు మనకు పెట్టినటువంటి నియమం ఏంటంటే ఓంకారశ్చ అసశబ్దశ్చ ద్వావేతో బ్రహ్మణ స్ఫురా కంఠం విద్వా వినిర్యాదు తస్మాన్ మాంగళికావుభో అన్నారు. అంటే మొట్టమొదటి ఈ సృష్టి ప్రారంభానికి ముందు బ్రహ్మని సృష్టిని తయారు చేసేటప్పుడు 2 శబ్దాలను ఉచ్చరించారట. ఏమిటంటే ఓం అని ఒక శబ్దం, అథ అని ఒక శబ్దం. ఇది 2 కూడా ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వావేతో బ్రహ్మణ కంఠం విద్వా వినిర్యాదో పురా. మొట్టమొదటి సృష్టికి ముందు బ్రహ్మదేవుడి యొక్క కంఠం నుంచి బయటికి వ్యక్తమైనటువంటి 2 పదాలు, 2 శబ్దాలు. ఓం అనేటువంటిది, అథ అనేటువంటిది, ఇవి 2 కూడా. ఈ 2 శబ్దాలు కూడా బ్రహ్మముఖం నుంచి వచ్చాయి కనుక తద్వారా ఈ సృష్టి ప్రారంభమైంది కనుక అది మంగళవు, అది మంగళకరమైనటువంటిది. తస్మా మాంగళికావుభం. ఈ 2 కూడా ఉభయమైనటువంటి ఉభయ శబ్దాలు 2 మాంగళికమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది. కాబట్టి మనం ఏ గ్రంథం ప్రారంభించాలన్నా ఓంకారంతో కానీ అథశబ్దంతో కానీ ప్రారంభించాలి. బ్రహ్మసూత్రాలు చూస్తే మనకు వేదవ్యాసుడు రాసింది అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథ అనే శబ్దంతో ప్రారంభిస్తారు. కర్మసూత్రాలు చూస్తే జైమిని మహర్షి ధర్మసూత్రాల్ని అథాతో ధర్మ జిజ్ఞాస అలా ప్రారంభిస్తారు. కాబట్టి ఈ రకంగా మనం ఏది చూసినా సంప్రదాయబద్ధంగా శాస్త్రం ప్రారంభమవుతుంది ఓంకారంతో, అథశబ్దంతో. గమనించండి. ఒకవేళ అలా కాకపోయినా ఒక అక్షరం వాడుకోవచ్చు. ఏమిటనంటే అకారము అనే అక్షరం వాడవచ్చు. ఎందుకని అక్షరానాకారోస్మి, శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు అక్షరాల్లో అకారం నేనే అన్నాడు. ఎందుకంటే ప్రారంభమే అకారంతో ప్రారంభమవుతుంది. ఎందుకు అలా ప్రారంభించారు అని అంటే ఎంత గొప్ప తాత్విక చింతన చూడండి. ఏ అక్షరమైనా ప్రారంభించాలంటే నోరు తెరవాలి కదండి. నోరు తెరిచే మొట్టమొదటి అక్షరం అంటే ఆ అనే అక్షరం. కాబట్టి మన అక్షర సముదాయం అంతా కూడా అకారంతో ప్రారంభమైంది, నోరు తెరవడంతో ప్రారంభమైంది. కాబట్టి ఈ రకంగా అకారాలతో అయినా మనం ఏ శాస్త్రైనా ప్రారంభించవచ్చు. కానీ ఇక్కడ ఉపదేశాలను మీరు చూస్తే ఓంకారం లేదు, అథశబ్దం లేదు, అకారం లేదు. ఎలా ప్రారంభమైంది? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ పరం కర్మ సజ్జతం. ఇది వినండి. ఇక్కడ కర్తురాజ్ఞయ, కర్త అనే శబ్దంతో ప్రారంభమైంది. అయితే రమణ మహర్షి పెద్ద సంప్రదాయం తెలియదేమోనండి. ఓంకారంతో అయినా స్టార్ట్ చేయాలి, అథశబ్దంతో అయినా స్టార్ట్ చేయాలి, పోయి కనీసం అకారంతో అయినా స్టార్ట్ చేయాలి. ఈ 3 పక్కకు పెట్టి ఆయన కర్త అనే శబ్దంతో స్టార్ట్ చేశారు. ఇదే సంప్రదాయం అంటే అడగచ్చు. ఇది పక్కా సంప్రదాయం. అవైనా పరోక్షమైనటువంటి సంప్రదాయాలే కానీ ఇది ప్రత్యక్షమైన సంప్రదాయం. ఎందుకనంటే ఓంకారము పరమాత్ముడి యొక్క వాచకం, పేరది. అథ అనేటువంటిది సృష్టి ప్రారంభానికి ముందు బ్రహ్మ వాడాడు కనుక అది పవిత్రమైంది. అథ అంటే ఇప్పుడు అని అర్థం. అకారము పరమాత్ముడికి ఇష్టమైనటువంటి అక్షరం, అది నేనే అన్నాడు. కానీ ఇక్కడ కర్త అనే శబ్దము పరమాత్ముడే మాట్లాడేది, పరమాత్ముడి గురించే మాట్లాడాడు. పరమాత్ముని తీసుకొచ్చి పెట్టేశారు మొట్టమొదటి. కాబట్టి పరమాత్మునే తీసుకొచ్చి పెట్టారు కనుక ఇది సర్వమంగళకరమైనటువంటి గ్రంథంగా భావించవచ్చు. సమస్త సంప్రదాయాన్ని కూడా గ్రహించిన వ్యక్తిగా మనం రమణ మహర్షిని ఈ బిగినింగ్ తోటి, ప్రారంభంతో మనం ఆయన సంప్రదాయవేత్తగా అత్యంత గౌరవప్రదంగా మనం ఆయన్ని పూర్తిగా అంగీకరించవచ్చు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి సంప్రదాయబద్ధమైనటువంటి ఈ గ్రంథం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఉపదేశాలు ఎందుకు కావాలి? అసలు మనకు అవసరం ఏంటి? దీనికి మనకు సంబంధం ఏంటి? ఎవరో రమణ మహర్షి చెప్పారు, ఎవరికో ఋషులకి శివుడు బోధించారు, వాళ్ళేదో గొడవ పడ్డారు, వాళ్ళు అడుక్కున్నారు, చెప్పుకున్నారు, రమణ మహర్షి చెప్పుకున్నారు. అదేదో ఋషులతో యతీశ్వరులతో వాళ్ళకైతే మన సంసారంలో మనకు ఇది రకమైనది ఇది ఎందుకు అని ఒక ప్రశ్న రావచ్చు. ఎవరైనా ఈ లోకంలో ఏం కోరుకుంటారో ఒకటి ఆలోచించారు. ఋషులు కాదు, సన్యాసులు కాదు, గృహస్థులు కాదు,
బ్రహ్మచారులు కాదు, ఎవరైనా ఈ లోకంలో ఏం కోరుకుంటారంటే మేము హాయిగా ఉండాలి, మేము సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. అంతేనా? ఎవరైనా ఇదే కోరుకుంటారా? ఇంత విలక్షణమైన ఏమైనా కోరుకుంటారా? చెప్పండి. జ్ఞానం కావాలని కోరుకునేవాడు కూడా అదే కోరుకుంటున్నాడు. అజ్ఞానంలో ఉన్నవాడు అజ్ఞానంలో ఉండి లోకాన్ని చుట్టొచ్చేవాడు కూడా అదే కోరుకుంటాడు. అంటే అల్టిమేట్లీ జ్ఞాని కానీ అజ్ఞాని కానీ సుజ్ఞాని కానీ ప్రజ్ఞాని కానీ ఎవడైనా సరే ఈ లోకంలో ఒక జన్మంటూ ఎత్తితే ఆ జీవి ఏం కోరుకుంటుందంటే సుఖం మే భూయా దుఃఖం మా భూ. నాకు సుఖమే ఉండాలి, నాకు హాయి ఉండాలి, నాకు ఆనందంగా ఉండాలి. అంతేనా? సరే, నాకు సుఖం కావాలి, హాయి కావాలి, ఆనందం కావాలి. ఇలా కూర్చుంటే సుఖం వచ్చేస్తుందా? హాయి వచ్చేస్తుందా? చెప్పండి. దానికి ఏదో మనం చేయాలి. మనం లోకంలో ఏవో చేశాను ఈ స్థితికి వచ్చాను. ఎన్నో చేశారు, సుఖం గురించి ఎన్నో చేశారు, ఎన్నో చేసుకున్నారు. చాలా మంది కూడా పోగు చేసుకున్నారు, తెచ్చుకున్నారు. సుఖం ఏమైనా పొందారా? అంతేనండి, సుఖం అంటే పుణ్యం అండి, కానీ అది పర్మనెంట్ కాదండి. ఇదే మన అనుభవమే మాట్లాడుకున్నాం. మన అనుభవానికి విలక్షణమే నేను మాట్లాడుకోవాలి. అంటే ఈ లోకంలో భార్యో భర్తో పిల్లలు, లేకపోతే ఇల్లు, డబ్బు, లేకపోతే వాహనాలు, లేకపోతే ఒక కంఫర్ట్స్, ఇవన్నీ పుణ్యం కానివ్వండి. ఒక పేరు, కీర్తి, ఇవన్నీ పుణ్యం కానివ్వండి. వాటి వల్ల మాకు ఇంకా మా వెలికి చేరలేదండి. మీరు ఇంకా ఏదో కొరత వెలికి వెంటాడుతుందండి. రెండోది, ఆ వస్తువులు ఎప్పుడూ మాకు సుఖాన్ని ఇవ్వట్లేదండి. రెండోది, అప్పుడప్పుడే సుఖం ఇస్తుందండి. పోనీ అప్పుడప్పుడే ఇస్తుంది సపోజ్ అనుకున్నాం, మనకు కావలసినప్పుడే ఇస్తుందే, అది వచ్చిన గొడవండి. ఇప్పుడు సపోజ్ భార్యో భర్తో పిల్లలో, లేకపోతే వాహనమో, లేకపోతే ఇంకోటో మనకు కావాలి అనుకున్నప్పుడు అవి సుఖాలు ఇస్తున్నాయా, లేకపోతే అవి ఎప్పుడు పడితే అప్పుడు సుఖాలు ఇస్తున్నాయా? ఒక నియమం లేదు, ఒక నియతి లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో మనం అన్ని రకాలుగాను వెతికి ఎన్నో చేసి, ఎన్నో ఆచరించి, ఎన్నింటినో ముడి పెట్టుకుని మనం ఈ రోజున ఏ నిర్ణయానికి వచ్చారో లేదో తెలియదు కానీ నిర్ణయం చేసుకోవాలి. ఈ లోకంలో ఎన్నింటిని ముడి పెట్టుకున్నా, వేటితో మనం ముడిపడున్నా అవన్నీ తాత్కాలికమైన సుఖాలనే ఇస్తున్నాయి. ఎవరు అంటారు అసలు ఈ లోకంలో సుఖం లేదన్నారు? అసలు ఈ లోకంలో సుఖం లేకపోతే మనం ఎందుకు ఎలా కూర్చుంటాం? ఒట్టి దుఃఖం అనుకోండి, వాళ్ళకి సత్యం పడిపోయింది. అసలు సుఖం ఉంది, కానీ ఎలాంటి సుఖం అంటే దీన్ని మన శాస్త్రాలు అంటున్నాయి సుఖం ఛాయ. అంటే హ్యాపీనెస్ అనేటువంటి కాదు, షాడో హ్యాపీనెస్. సుఖం యొక్క ఛాయ, ప్రతిబింబం మాత్రమే ఉంది. దాన్ని మనం చూసి అది నిజం అనుకుంటున్నాం. అది ఎందుకు ఈ లోకంలో ఆ సుఖ ఛాయ ఉందనంటే నిజమైన సుఖం పరమాత్ముడిది కనుక, ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి ఆధారం పరమాత్ముడు కనుక వాడి సుఖం ఈ ప్రపంచంలో ప్రతిబింబం అవుతూ ఉంది. అందుకని ఈ ప్రపంచంలో మనకు సుఖాలు కనిపిస్తున్నాయి. అందులో సుఖం ఉంది, ఇందులో సుఖం నేను కనిపిస్తుంది. ఇప్పుడు మన ముఖం ఉంది, ఇక్కడ 10 అద్దాలు పెట్టారనుకోండి, 10 అద్దాల్లో మన ముఖం ప్రతిబింబిస్తుంది. అలాగే పరమాత్ముడు ఈ సృష్టికి అధిష్టానం కనుక ఈ సృష్టిలో కనిపించే ప్రతి వస్తువులోనూ పరమాత్మ ప్రతిబింబిస్తారు కనుక పరమాత్మ ప్రతిబింబించే ప్రదేశం అంతా సుఖంతో ప్రతిబింబిస్తుంది. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, వస్తువులను పట్టుకుని అందులో ప్రతిబింబించే సుఖాన్ని పట్టుకుంటున్నాం, అది తాత్కాలికం. కానీ పరమాత్మనే పట్టుకోగలిగామనుకోండి, అది శాశ్వతం. ప్రతిబింబించే సుఖాన్ని పట్టుకున్నాం, అది తాత్కాలికం. బింబ సుఖం అంటే స్వరూప సుఖం ఏదైతే ఉందో పరమాత్మ స్వరూపం, అది శాశ్వతం ఉంటుంది. అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది, నిర్ధారణ చేసుకోవాల్సింది ఒకటే, ఈ లోకంలో ఎన్నో వస్తువులు ఎన్నింటినో నేను చూశాను. 1 కాదు 2 కాదు, ఎన్నింటినో చూశాను. అన్నింటిలోనూ సుఖం కొద్ది కొద్దిగా ఉంది. పరిపూర్ణమైనటువంటి ఆనందం, పరిపూర్ణమైనటువంటి హాయి, శాంతి, ఇక నాకు చాలు అనేటువంటి ఈ లెజిటిమేట్ ఆనందం నాకు ఎక్కడ కనపడలేదు. కంప్లీట్నెస్ నాకు ఎక్కడ కనపడలేదు. పరిపూర్ణత నాకు ఎక్కడ అనిపించట్లేదు. కానీ మన శాస్త్రాలు మన అనుభవాన్ని మన ముందు పెడుతున్నాయి. అలా అంటున్నావా? సరే, ఒక మాట చెప్తాను. రాత్రి హాయిగా పడుకున్నారు, మంచి గాఢ నిద్రలో ప్రవేశించారు. అవునా? మంచి నిద్రలో వెళ్ళారు. ఆ నిద్రలో వెళ్ళినప్పుడు బాగా ముద్దులా పడుకున్నారు. ఉదయం లేచిన తర్వాత అడిగారు, ఏమిటి అంత ముద్దులా పడుకున్నారు కదా,
ఒక దుంగలాగా అలా పడున్నారు కదా, అక్కడ ఎలా ఉన్నారు, మీరు ఉన్నారా అని అంటే అదే నేను ఉన్నానండి. ఎలా ఉన్నారండి? హాయిగా ఉన్నానండి, సుఖంగా ఉన్నానండి, శాంతిగా ఉన్నానండి. అంటే అంత మొద్దు నిద్రలో, ఆ నిద్రలో నేను హాయిగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను శాంతిగా ఉన్నాను అని అంటున్నాను అని అంటే ఆ నిద్రలో నాకు హాయి ఇచ్చిన వస్తువు ఏమిటి? ఆ నిద్రలో నేను హాయిగా ఉన్నాను కదా, అక్కడ ఏ వస్తువు నాకు హాయి ఇచ్చింది చెప్పండి? భార్య, భర్త, పిల్లలు, లేకపోతే మన ఇల్లు, మన వస్తువులు, వాహనాలు, ధనం ఏమైనా? ఏమీ లేవు, ఏదీ లేదు. ఇన్ఫాక్ట్ ఇది ఏవైనా ఒక ఉందని కూడా అక్కడ నిద్రపడుతున్నాం. ఏదైనా ఒక గుర్తుకొచ్చినప్పుడు నిద్రపోలేము. నిద్రపోయాము అంటే అన్నింటినీ వదిలేసామని అర్థం. హాయిగా నిద్రపోయాను ముద్దులాగంటే అన్నింటినీ వదలగలిగాను కనుక హాయిగా నిద్రపోయాను కదా. కాబట్టి ఆ నిద్రలో నాకు ఏమీ లేకుండా హాయిగా ఉన్నాను అని అంటే నా హాయికి, నా ఆనందానికి, నా సుఖానికి, నా శాంతికి కారణం ఏమిటి? ఏమీ లేదు. అయితే ఏమీ లేకుండా సుఖం వచ్చేస్తుందా? కాదు, ఏదో ఉండాలి కదా. ఏమిటంటే నేనున్నాను, నాకు సుఖం ఉంది అంటే ఇప్పుడు నాకు కలిగే సుఖం, నాకు కలిగే ఆనందం ఎక్కడి నుంచి? నా నుండే నాకు ఆనందం కలుగుతుంది. దాన్ని మన శాస్త్రాలు మీరు నిమిత్త ఆనంద ఏముంటుంది? మీరు నిమిత్త ఆనంద అంటే ఏ రకమైన నిమిత్తము లేకుండా, ఏ రకమైన వస్తువులు లేకుండా, ఏ వ్యక్తులు లేకుండా, ఏమీ లేకుండా, దేశము, కాలము, వస్తువులు, వ్యక్తులు ఏమీ లేవు. అసలు నా దేహం నేను తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, నేను ఆడ మగ, దేహ స్పర్శ కూడా లేదు. ఉందా? నేను మగవాణ్ణి, ముసలివాణ్ణి, లేకపోతే నేను అలాంటి వాణ్ణి, లేకపోతే నేను బ్రాహ్మణుడి, క్షత్రుడు, ఏమీ లేవు. అసలు దేహంతో సంబంధం లేదు, దేహానికి సంబంధించిన వాటితో సంబంధం లేదు, అసలు మనస్సుతో సంబంధం లేదు, ఏమీ లేదు. కానీ నేనున్నాను, నేను ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఒక మాట, అయితే మీరు నిద్రలో అంత ఆనందంగా హాయిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు అది డిస్టర్బ్ అయిపోయింది? ఎందుకు పోయింది? ఎందుకు అని అంటే ఒక్కటే, ఎందుకంటే నేనుగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నాను, మేలుకోగానే నేనుగా ఉండడం మర్చిపోయి నేను దీంట్లో జ్వరపడిపోయి ఈ దేహం నేనే అనుకుని దీన్ని గౌరవించుకుని ఈ దేహానికి సంబంధించిన వాటన్నిటిని నెత్తిలో పెట్టుకుని ఇది నాది, ఇది నాది అనుకుని ఇంక వాటన్నిటితో వెళ్ళడంలో ఈరోజు నా నిజమైనటువంటి స్థితి కోల్పోయాను. అయథార్థమైన స్థితిని పట్టుకున్నాను, బయట ఉండే వాటిని పట్టుకున్నాను. అందుకని ఉపనిషత్తు అంటుంది పరాంచి కాని వెతిన స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్. మనం లేచాం, చూడండి, నిద్రపోతున్న వాడు పైకి లేచాడు. లేచాడు అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచం వాడికి లేచిందని అర్థం. అన్ని కనిపిస్తున్నాయి, అన్ని అనిపిస్తున్నాయి. ఎప్పుడైతే అన్ని కనిపించడం, అన్ని అనిపించడం మొదలైందో ఇక లోపల ఉండే నిజమైనటువంటి పక్కకు పోయింది. లోపల ఉండే మన నిజ స్థితి, మన యథార్థమైన స్థితి పక్కకు పోయింది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆనందానికి, శాంతికి బయట ఎక్కడ దొరికినా వెతికినా దొరకదు. అదేంటది? నా స్వరూపం, అది నా స్థితి, నా యొక్క యథార్థమైన స్థితి. అది బయట వెళ్ళి కష్టపడి పట్టుకొచ్చి నేను సంపాదించుకునేది కాదు. అందుకనే రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. ఒక ఆయన వెళ్ళి, ఏమండి రమణ మహర్షి, నాకు శాంతి కావాలండి, నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలన్నాడు. వీడు చాలా అశాంతిగా ఉన్నాడు. మీరు మాట్లాడాలి, అడుక్కోవడం తెలిసిపోతుంది. అడుక్కునేవాడు ఇప్పుడు అశాంతిగానే ఉంటాడు కదండి. ఇచ్చేవాడు శాంతిగా ఉంటాడు. అడుక్కునేవాడికే కంగారు, పుచ్చుకునేవాడికి. ఇచ్చేవాడికి ఉండడా 10 నిమిషాల ముందు ఏమి ఊరుకుంటాడు. వీడికి పోయింది ఏమిటి? వీడు ఇస్తున్నాడు కాబట్టి వాడు శాంతిగానే ఉంటాడు. అలాగని వీడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మహర్షి నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలని అడుగుకుంటున్నాడు. ఓ విపరీతమైన అలాగే అశాంతి. రమణ మహర్షి విని ఒక మాట అన్నాడు, సుమ్మాయిరప్ప అన్నాడు. ఇది సుమ్మాయిరప్ప. సుమ్మాయిరప్ప అంటే తమిళ ఏంటంటే ఊరికినే ఉండదు. ఊరికినే ఉండని కాదు అక్కడ ఉపదేశం. గమనించండి, ఊరికినే ఉంటే శాంతి, ఊరిలో అన్ని ఎత్తిన పురుగుకుంటే అశాంతి. ఉపదేశం అది అర్థం చేసుకోండి. శాంతికి ఏమైనా చేయాలా చెప్పండి? శాంతికి ఏమైనా చేయాలి? ఇప్పుడు మనం పిల్లల్ని ఏమంటాం, వాడు ఏదో కలిపెడుతూ గందరగోళం చేస్తుంది, చిన్నతనం చేస్తుంది, ఇప్పుడు శాంతిగా ఉంటారా, హాయిగా ఉంటారా అంటే ఊరికినే ఉంటే శాంతి. దేనికో తెచ్చి పెట్టుకుని మనసులో కొనుక్కుంటూ ఉంటే మీరు అశాంతికి ఏమైనా చెయ్యాలి, కానీ శాంతికి
ఏమైనా చేస్తే అశాంతి. అర్థంగా మీకు చిన్న ఉపదేశం. ఇప్పుడు మన శాస్త్రాలన్నీ మనం ఏం చేస్తాయంటే చూడండి, ఏమేమో చేసుకుని అశాంతి తెచ్చిపెట్టుకుంటాం కదా. అందుకనే మన శాస్త్రాలు వాటిని ఖండించి మన నిజస్థితిలో మనల్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుంది. అబ్బాయి శాంతికి నువ్వు ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నీ స్వరూపమే శాంతి, నీ స్వరూపమే ఆనందము, నీ స్వరూపమే సుఖము. అది నువ్వు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కర్మ, ఈ పెద్ద ఈ ఉపాసన ఏమి కాదా, దాని గురించి వివరిస్తూ కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం కృత్రిమబోధు పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. మొట్టమొదటి శ్లోకం చాలా క్లాసికల్ బిగినింగ్. మొత్తం ఉపదేశకాల యొక్క సారాంశం అంతా మొట్టమొదటి శ్లోకంలోనే వచ్చేసింది. మొట్టమొదటి శ్లోకంలోనే మొట్టమొదటి చరణంలోనే వచ్చేసింది. మొట్టమొదటి చరణంలోనే మొట్టమొదటి శబ్దంలోనే వచ్చింది. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం వచ్చేసింది. మొత్తం కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం. ఫలం లేనిదే బలం లేదు. ఫలం ఉంటేనే మనం ఆశించింది మనం పొందుతూ ఉంటాము. అంతేనా? మనం మంచి మామిడి పండు తినాలనుకోండి, దానికి ఆ మామిడి కాయ మనం తీసుకొచ్చి ముగ్గ పెట్టుంటే అది పొందుతుంది, తింటాము. ఏమీ లేదు అలా కూర్చొని మామిడి పండు వచ్చి పడిపోతుంటే పడిపోతుందే, పడదు. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము అని అంటే, మన బ్రతుకు సాగుతుందంటే గుర్తుపెట్టుకోండి, నిన్న గడిచింది, ఈ రోజు గడిచింది, ఇన్ని సంవత్సరాలు గడిచింది, ఇన్ని సంవత్సరాలు గడవబోతుంది. ఉదయం తిన్నాం, లేచాం, ఇలా వస్తున్నాం, తిరుగుతున్నాం, బ్రతుకుతున్నాం, గాలి పీల్చుకుని గాలి విడిచిపెడుతున్నాం. ఇన్ని క్రియలు మనం చేస్తూ బ్రతుకుతున్నాం అంటే మనం బ్రతికే మన జీవితానికి ఆధారం కర్మ ఫలాలు. ఆ ఫలాలు పుణ్యమైతే మనకు సుఖాన్ని, పాపమైతే దుఃఖాన్ని అందిస్తుంటాయి. కర్మఫలాలు 2 రకాలు. ఏంటది? పాపము, పుణ్యము. పాపము అనేటువంటిది మన నెత్తి మీద పడింది అనుకోండి, వాళ్ళని అనుకోండి, ఆ రోజు మనం దుఃఖం అనుభవిస్తుంటాం. ఎందుకో తెలియదు. ఉదయం లేచి ఎవరి మొహం చూసామో అనుకుంటాం. ఎవరి మొహం చూస్తేనే అయిపోదు. మనకు ఆ రోజు పాపం రాసి పెట్టింది, పండింది. ఆ రోజు లేచింది మొదలు వాడు పాపం నిమిత్త మాత్రుడు అంటే, ఇంకా ఏదో కొబ్బరి బోండం పడ్డానికి కాజు వెళ్ళి వాళ్ళనంటారు, నిమిత్త మాత్రం తాటికాయ వాళ్ళనంటారు. కాజు నిమిత్త మాత్రం, కాజు వాళ్ళంత మాత్రం తాటికాయ పడిపోతే మిగతా తాటికాయ ఎందుకు పడట్లేదు? ఎందుకు అదొక్కటే పడిందంటే అది పడిపోవడానికి సిద్ధంగా ఉంది కనుక కాజు వెళ్ళి వాళ్ళని కనుక పడిపోయింది. లేకపోతే చుట్టుపక్కల ఉండే తాటికాయలన్నీ పడిపోవాలి కదా, దాన్ని అంటి పెట్టుకున్నటువంటిది లేదు. అలాగే ఎవడో మొహం చూశానంటే నాకు ఉదయించి దయచేసి కాదు, నీకు రాజు పెట్టి నీ రోజు దుఃఖం అనుభవించాలి. ఒక పాపము అనే ఫలం నీ నెచ్చిన వాడింది. ఇప్పుడు వాడు తగ్గడానికి ఎదురు ఆవిడో వాడు ఎవరో కూడా వస్తాడు, చూస్తాడు. ఆ రోజంతా అశాంతి. ఎందుకు మనం కోరుకోం, గొడవలు, అకారణంగా కలహాలు, ఆ రోజు తిండి సహించదు, నిద్ర పద్ధతులు, అశాంతి, విరక్తత, ఏమిటో ఒక రకమైన నిష్ఠుగా వస్తుంది. ఎందుకు ఆ రోజు రావాలి? మనం ఏమైనా నిజం చేస్తున్నామా? ఏమంటే రేపు బుధవారం కదండి, రేపు అంతా నేను అశాంతిగా ఉండాలి, ఉపవాసం అనుకుంటాను కానీ రేపు అశాంతిగా ఉండాలి, డిస్టర్బ్ అయిపోవాలి, నాశనం అయిపోవాలి, రేపంతా చిరాకు పడాలి నేను అనుకుంటావా? అనుకో. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు ఏమనుకుంటాం? పరమాత్ముడా రేపు మంచి రోజు, నువ్వు చక్కగా రేపు బిగిన్ అవ్వాలి, మంచి రోజు అని అనుకుంటాం. కానీ రేపు భగవంతుడు రేపంతా నాశనం అయిపోవాలి, రేపంతా దరిద్రం అయిపోవాలి, మట్టి కొట్టుకుపోవాలి, మొత్తం సర్వనాశనం అయిపోవాలి, పుళ్ళు పెట్టుకోవాలి అనుకుంటారా? అనుకోరు. కానీ అవి వచ్చి మన మీద పడిపోతున్నాయంటే అర్థం ఏంటి? ఏవో దుఃఖ ఫలాలు మనల్ని ఎత్తిన ఆవహించాయి, మనల్ని అనుభవించేలా మనకు వేరే చాయిస్ లేకుండా మనల్ని నొప్పేసి మనల్ని మన చేత అనుభవింపజేస్తున్నాయి. అలాగనే తెలియదు, ఏమిటో తెలియదు సుఖం. ఒక్కోసారి అనుకో, ఏదో మంచి మాటలు వినేస్తాం, మంచి వార్తలు వినేస్తాం, అనుకోకుండానే కొన్ని మంచిలు జరిగిపోతుంటాయి. ఆ రోజు ఎందుకు మనకు అనుకోకుండా మంచి జరిగింది, ఇంకో రోజు అనుకోకుండా ఎందుకు చెడు జరిగింది,
ఇవన్నీ అనుకోకుండా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, ఇవన్నీ అనుకోకుండా జరగవయ్యా. నీకు అనిపించకపోవచ్చేమో, నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఈ సృష్టిలో ఒక నియమం ఉంది. నీ బ్రతుకు నడవాలి అంటే నీ నడిచే బ్రతుకుకి ఆధారం కర్మఫలాలు. ఆ కర్మఫలాలు పాపమైతే నీకు దుఃఖాన్ని, పుణ్యమైతే నీకు సుఖాన్ని ఇస్తాయి. ఒక ప్రశ్న చాలా బాగుందండి. నేనేం అనుకోకుండా వచ్చి పడిపోతున్నాయి. ఎందుకు వచ్చి పడిపోతున్నాయి ఇవన్నీ నా మీద? ఎందుకు వచ్చి నా మీద పడిపోతున్నాయి? నీ మీద ఏవో వచ్చి దొరికిపోయి పడిపోవట్లేదు, ఇక్కడి నుంచి దొరికించేస్తే నీ మీదకి వచ్చి పడిపోయినట్టు నేను రావట్లేదు అని ఒక నియతి ప్రకారం, ఒక నియమం ప్రకారం నీకు ఇవ్వబడుతుంది. అదేంటండి నాకు ఇవ్వబడ్డమేంటి? నేనెవరిని అడగలేదే. నువ్వు అడగక్కర్లేదు, నీ టైంకి నీకు వచ్చి వాళ్తాయి. అంతరిక్తి ఎవరండి? నేను అడగకుండా, నేను అడగక్కర్లేకుండా నాకు ఈరోజు దుఃఖం ఉండాలి, నాకు ఈరోజు సుఖం ఉండాలి, నాకు ఈరోజు శాంతి కావాలి, నాకు ఈరోజు అశాంతి ఉండాలి అని నా జీవితాన్ని నిర్ణయించి శాసించే వ్యక్తి ఎవరు? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. అర్థమైంది? ఎవరో ఒకడున్నాడు కర్త, వాడికి పేరు. ఆ కర్తువు ఆజ్ఞయ, ఆ కర్త యొక్క ఆజ్ఞ చేత ప్రాప్యతే ఫలం, నీకు ఫలాలనేటువంటి ఇవ్వబడుతున్నాయి. అర్థమైందండి? ఆ కర్త ఎందుకు ఆ కర్త పేరు పెట్టారు? ఏంటి కర్త అంటే? కర్త అంటే కేవలం కర్మలు చేస్తున్నాడని అనుకోకండి. ఈ సృష్టిని సృష్టించిన కర్త. ఈ సృష్టిలో భాగమై నేను ఉన్నానంటే, ఒక అణుమాత్రపు అస్తిత్వాన్ని కలిగి ఉన్నాను. నేను ఈ దేహాన్ని పొందినాను. ఈ సృష్టిలో ఎన్నో 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 కోటాను కోట్లు, లెక్క పెట్టలేనటువంటి కొన్ని కోటాను కోట్ల జీవరాశుల్ని సృష్టించి, జడ పదార్థాలను సృష్టించి, స్థావర జంగమాన్ని సృష్టించి, ఈ అనంతమైన విశ్వాన్ని కలిపేటువంటి, కుదిపేటువంటి, కలిపేటువంటి శక్తి చైతన్యమైనటువంటి ఒక మూర్తి ఒకటి ఉంది, ఒక తత్వం ఉంది. దాన్ని మన శాస్త్రాలు పరమాత్మ అంటాయి. పరమశ్చ అసౌ ఆత్మాచ పరమాత్మ. ఆ శక్తి పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత నువ్వు కర్మఫలాన్ని పొందుతున్నావు. సరేనండి, బాగుంది. నా జీవితం నడవాలంటే కర్మఫలాలే ఆధారం. కర్మఫలాలు ఆ పరమాత్మ ఇస్తున్నాడు. నాకెందుకండి ఇంకా నేను అడిగానా, పెట్టానని నేను పనిపాటు లేక నేను వెళ్ళి ఏం చేయాలి? ఎందుకు దాన్ని ఇంతలా చిత్రహించగలి? చూడ, నిన్ను చిత్రహించి పెట్టాలనుకునే శాడిస్ట్ ఏం కాదు వాడు. ఒకరికి సుఖం ఇవ్వాలి, ఇంకోటికి దుఃఖం ఇవ్వాలి. వీడు నా మేనల్లుడు, వీడు నా బావమరిది. ఈ సంబంధాలు ఏం దేవుడికి తెలియదు. వాడే మనకి ఇంకో రకమైన సంబంధం ఏం కాదు. మరి ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు నాకు ఈ రకమైనటువంటి విషమమైన ఫలాలు ఎందుకు ఇస్తున్నాడు? సరే, అందరికీ ఒకేలాగా అందరికీ సోమవారం దుఃఖం ఇచ్చేస్తాం, మంగళవారం అందరికీ అలా ఉందే లేదు. ఎన్ని విచిత్రాలు మన ఇంట్లోనే చూసుకోండి. నాన్నగారు సంతోషంగా ఉంటారు, ఒక ఊరికి ఉంటారు, ఈవిడ ఇంట్లో బాధపడుతూ ఉంటుంది. ఈ కొడుకు ఎప్పుడో ఆనందంగా ఆడుతూ ఎగురుకుంటూ ఉంటాడు. కూతురికేమో ఇంకో రకమైన దెబ్బ దగ్గర ఆవిడ జబ్బుతో బాధపడుతుంది. ఇంట్లో ఉండే 5 రకాల అనుభవాలు గురవుతుంటారు. అంటే ఒక ఇంట్లో మన రక్త సంబంధీకులు మనం 5 రకరకాల అనుభవాలు అనుభవిస్తుంటే, ఈ అనంతమైన విశ్వంలో ఉండేటువంటి కోటాను కోట్ల జీవరాశులు రకరకాలుగా అనుభవిస్తున్నారు అని అంటే, ఆ వైచిత్ర్య చిత్రం ఏదైతే ఉందో, ఆ చిత్రాతి చిత్రమైనటువంటి కర్మ ఏదైతే ఉందో, ఆ కార్మికమైన సిద్ధాంతాన్ని నడిపించే వ్యక్తి ఆ పరమాత్మ. వాడు ఎంతో జ్ఞానంతో నడిపిస్తున్నాడు. వాడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞ సర్వవిత్ సర్వాంతరాత్మ సర్వభూతేషు గూఢ. అన్నింటిలో దాగుండి అన్నింటికీ తానే ఆధారమై ఉండి అన్నిటినీ నడిపిస్తున్నాడు. గమనించండి, ఒక విచిత్రమైన సంఘటన. మనం దుఃఖం అనుకుంటాం, మనం సుఖం అనుకుంటాం. విచారణ చేద్దాం. ఒక భార్యాభర్త ఇద్దరు ఒకసారి నా దగ్గరికి వచ్చారు. స్వామీజీ, మాకు తీరని దుఃఖం ఏంటన్నారు. ఏమో మేము భరించలేని దుఃఖం, అసలు మేము తట్టుకోలేకపోతున్నాం. ఏమిటనేది, మా అబ్బాయి చచ్చిపోయాడు. 25 ఏళ్ళు ఉంటాయండి. వాడికి పెళ్లి చేద్దాం అనుకున్నాం, చదువుకున్నాడండి. చచ్చిపోయాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకో తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు విపరీతంగా ఏడుస్తూ వచ్చారు. నిజంగా జరిగిన సంగతి. వాళ్ళు ఏడుస్తూ వచ్చారు. నేను కూర్చోబెట్టాను. వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంది. మొదట్లో వచ్చిన వాళ్ళకంటే కూడా రెండవ ఏడుపు ఎక్కువ ఉంది. నేనే కదా ముందు ఆధారించాలి అంటే నాకు పిల్లలు కూర్చొని ఏడుపు బాధనా? ఏం లేదండి, నేనేం చెప్పుకోవాలి, మీరు ఇలా చెప్పుకోకూడదు. మా అబ్బాయి ఇంకా చచ్చిపోలేదండి, చచ్చిపోయేలా ఆశీర్వదించినాను. ఇదే కానీ
వీళ్ళు అప్పుడు తేరుకున్నారు. వీళ్ళు అనుకున్నారు, చిచ్చి వీళ్ళు వెనవరా, వీళ్ళు మూర్ఖులు ఇలా మాట్లాడుతున్నారు, మేము కొడుకుని కోల్పోయి మేము బాధపడుతున్నాం, వీళ్ళేంటి ఇలా చచ్చిపోలేదని అడుగుతున్నారు, ఏ తల్లి నిజంగా తల్లి తండ్రినా, వీళ్ళకి ఇంగితం ఉందా గుర్తుందా అని వీళ్ళు భావిస్తున్నారు. నిజంగా జరిగిన సంఘటన నాకు మనసులో అనిపించి, ఏదో లేకుండా ఒక తల్లి తండ్రి ఆ మాట అంటారు కదా. ఏమిటనంటే, మా పిల్లాడు పుట్టి 15 ఏళ్ళండి, వాడికి మాట లేదు, నడక లేదు, తినడు, నిద్రపోడు, ఊరు ఏదో ఒకటి ప్రేరేపణ అలా చేస్తూ ఉంటాడు మంచం మీద. ఏదైనా మనం పట్టిస్తే కక్కేస్తాడు, విరోధాలు అయిపోతుంది. శవంలా పడున్నాడండి. డాక్టర్లు అన్నారు వాడికి మందు చాలే, అందుకు మించి వేరే మందు లేదన్నారు. నేను రోజు తల్లిగా చూసి భరించలేకపోతున్నాను. ఒక పక్క నేను విషయించి చంపలేకపోతున్నాను, తల్లి ప్రజలు నన్ను అడ్డుపడిపోతుంది. ఒక పక్క నేను వాళ్ళు చావు కోరుకోలేకపోతున్నాను. 9 మాసాలు మోసాను తల్లి కొడుకు, నేను చేయలేను ఆ పని. అంటే నేను చేయాలి, నీ అనుగ్రహం ఉంటే అంటే ఎవరు ఇంటికి మటర్ ఎవరు ఉంటారు? నేను అయితే పోలేను, ఆ పాపం కూడా భరిస్తాను. ఈ తల్లిదండ్రి బాధ ఏంటంటే కొడుకు చావలేదు, ఈ తల్లిదండ్రి బాధ ఏంటి, కొడుకు చచ్చాడు. వీళ్ళు విన్న తర్వాత అనుకున్నారు, అలాంటి కొడుకు చచ్చిపోతేనే మంచిది స్వామి. పాప ముందు వాళ్ళు ఏం భరిస్తారంట గమనించండి. వీళ్ళని ఏదో నాకు పంపించేశాను, రెండో క్యాండర్ ఎవరు రోగిష్టి కొడుకు పంపించేశాను. అదేవిధంగా చెప్పాను, ఇప్పుడు మీ బాధ ఏమైనా తగ్గిందా? ఎలా జరుగుతుందండి? మా కొడుకు మంచి దృఢంగా ఉన్నాడండి, బాగా అందగాడండి, చాలా బాగా చదువుకున్నాడండి, అన్నీ ఉన్నాయండి వాడికి. పాపం వాళ్ళ అబ్బాయి అంటే పాపం జబ్బుతో పుట్టాడు, జబ్బుతో పడున్నాడు వాడు. మా కొడుకు అలా కాదండి, నవ్వుతూ తిరుగుతూ వాడు మా ఇంట్లో తిరుగుతుంటే ఏదో ఒక చిన్న కృష్ణుడు తిరుగుతున్నట్టు ఉండేది. మేము కోల్పోయాం, ఆనందం పోయింది, మా ఇంటికి కళ పోయింది. ఓహో, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కన్నాను అంటున్నారు కదా, మీరు ఏం చేశారు ఎక్కడ నేను చెప్పండి. మీరే చేతులు, కాళ్ళు, బోర్లు, వెంట్రుకలు, ముక్కు, పళ్ళు తయారు చేశారా? మీ కర్తృత్వం ఎందుకు వహిస్తున్నారు? మీరు కన్నారంటే ఏం చేశారు? మీరిద్దరూ ఒక ఆనంద స్థితిని పొందారంటే, ఆ ఆనందంలో వాడు మగవాడు పుట్టాడా, ఆడుగు పుట్టిందా, అసలు పుట్టినానికి నోరుందా, పళ్ళుందా, కళ్ళుందా, చెవులున్నాయా, శరీరం ఉందా, కాళ్ళుందా, నీకేం తెలుసు? 9 నెలలు మీ కడుపులో ఏం జరిగిందో నీకేం తెలుసు? కాబట్టి మీ ఇద్దరు కన్నారు అని అంటే అది మేము ఒప్పుకోం, ఏ శాస్త్రం ఒప్పుకోదు. మరి మీ ఇద్దరు తల్లిదండ్రి కదండి అంటే ఇప్పుడు మీరు నాకు ఇల్లు అద్దెకిస్తే నాది అయిపోతే నేను పెద్దనం చలాయించొచ్చా? నేను అద్దెకు ఉండడమే అంతే. అలాగనే మీరు కూడా తల్లి అయినా తండ్రి అయినా ఒక జీవికి ఇల్లు అద్దెకిచ్చాడంతే, అంతే, అంతవరకే. మీరు ఒక అద్దెకిచ్చారంటే, తల్లి గర్భాన్ని అద్దెకిచ్చింది, తండ్రి విత్తనాన్ని అద్దెకిచ్చాడంటే, అది సృష్టిలో జరిగే ఒక క్రమం. అంతవరకే మీ బాధ్యత. అందుకని కృష్ణుడు కూడా అర్జునుడికి నిమిత్త మాత్రం భవసవ్య సాక్షి, నువ్వు నిమిత్త మాత్రంగా ఉంది అర్జున, అన్ని చేసిన పులువుకోకు, అన్ని డబ్బేస్తాయి, అన్ని పట్టుకో. మమ మాయా దురస్య దైవీశేషా గుణమయి మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతే అని నేనే చేస్తున్నాను, నేనే కారుకుని అనుకో. ఇక రెండోది, ఒక వ్యక్తి చచ్చిపోకూడదు, లేకపోతే వ్యక్తి పుట్టాలి అని మనం ఆశించగలమే కానీ శాసించలేం కదా. ఆశించడం వరకే మన శక్తి ఉంది, కానీ శాసించే శక్తి మన చేతిలో ఉందా? లేదు. వాడి కర్మ. వాడు పుట్టి జబ్బుతో అలా పడున్నాడు, ఇంకా తాగలేదు. నీ కొడుకు సర్వలక్షణం కలుగుంది, వాడు వెళ్ళాడు అంటే దీని వెనక ఏదో ఒక నియతి భయంకరంగా నడుస్తూ ఉంది, ఒక కర్మ నడుస్తూ ఉంది, ఒక ఆజ్ఞ నడుస్తూ ఉంది. ఆ ఆజ్ఞను నువ్వు తిరస్కరించలేవు, నేను తిరస్కరించలేను, అది నీ ప్రకృతి తిరస్కరించదు. కాబట్టి ఆ ఆజ్ఞను జారీ చేసిన వాడు ఎవడు? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కొంతమంది పెళ్లి వేసుకుంటారు, మాకు పెళ్లి కలగలేదండి అంటారు. ఎందుకు కలగలేదు? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. అందుకని మన సిద్ధాంతంలో, మన ధర్మంలో, మన పిల్లలకి పుట్టకుండా ఒక 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళ తర్వాత పుడితే వాళ్ళు ఎలా పేరు పెడతాల్సింది? గురు ప్రసాద్ అని, శివప్రసాద్ అని, దేవి ప్రసాద్ అని. ఎందుకు ఆ పేరు పెడతారనంటే ఆ దైవం యొక్క ప్రసాదంగా భావిస్తున్నాం, ఫలంగా భావిస్తున్నాం. అర్థమైందా? కాబట్టి మనకు ఏది జరిగినా మనం ఏం భావిస్తున్నామంటే పరమాత్మ యొక్క ప్రసాదంగా భావిస్తున్నాం, ఫలంగా భావిస్తున్నాం. పరమాత్మ ఇచ్చే ఫలాలని, ఆ పరమాత్మని మనం కరెక్ట్గా విశ్వసిస్తున్నాం.
అయితే అదేంటండి, మరి పరమాత్మ ఇస్తున్నాడు అనుకోండి, మరి నాకు ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి అసలు పరమాత్మ? అసలు ఇది ఎందుకు నడపాలి? పరమాత్మ ఊరికే సుఖాలు దుఃఖాలు పాపాలు పుణ్యాలు మన మీద వాడి దగ్గర ఏదో మిగిలిపోయాయి పట్టుకొచ్చి మన మీద తోసేది, ఏదో వాడు తయారు చేస్తున్నాడు, తినలేక వాడు అనుభవించలేక మిగిలిపోయాయి పట్టుకొచ్చి అందరికీ పంచడం పంచట్లేదు. మనం చేసుకున్నటువంటి కర్మ. మనం ఒక విత్తనం నాటాము అంటే 100 రకాల పళ్ళు బయటకు వస్తున్నాయి. అలాగనే ఈ రోజు మనం మన జీవితంలో మనం ఒక కర్మను అనుభవిస్తున్నాము అంటే దాని వెనక ఏదో మన జన్మాంతర కృతమైనటువంటి కర్మ ఉండాలి. మన ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ అంతకుముందు జన్మలో కానీ చేసిన కర్మలే ఫలాల రూపంలో వ్యక్తమవుతాయి. ఆ ఫలాలే పరమాత్మ ఏ ఏ సమయంలో ఏ ఏ కాలంలో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ వాటిని పూర్తి చేస్తున్నారు. అర్థమవుతుంది మీకు? ఎంత ఇవ్వాలో వాడు అంత ఇచ్చి దాన్ని పూర్తి చేస్తున్నారు. గమనించారు. కాబట్టి అటువంటి పరమాత్మ మనకు పాపపుణ్యాలు ఇస్తున్నాడు అని అంటే పాపపుణ్యాలు అనేటువంటిది పరమాత్మను సృష్టించలేదు, మనం నాటుకున్నాం కర్మల్ని నాటుకున్నాం. ఆ కర్మ అనేది ఫలాల రూపంలో బయటకు వస్తుంది. ఆ ఫలాన్ని పరమాత్మ ఇస్తున్నాడు. గమనించండి, మనం ఒక చెట్టు నాటామనుకోండి, అది పైకి వచ్చింది. ఇప్పుడు అందులో కాయలన్నీ కాస్తుంటాయి. మొత్తం కాయలు ఒకటే రోజు కొయ్యడు. తోటమాలి కోసేవాడు ఒకటే రోజు కొయ్యడు. ఏం చేస్తాడు? పరువుకు వచ్చిన కాయలన్నీ కోస్తాడు, వాటిని తీసుకెళ్లి మగ్గ పెడతాడు. గమనించింది, బాగా పరువుకు రానటువంటి పిండకాయల్ని పచ్చికాయల్ని కొయ్యడం. అలాగనే మనం చేసుకున్న కర్మలైనా మనం నాటుకున్న కర్మలైనా అవన్నీ కూడా ఫలాలు ఇచ్చినప్పుడు ఏ ఫలాలు పరిపక్వమయ్యాయో చూసి పరిపక్వమైన ఫలాల్ని మనకు అప్పచెప్తాడు. పరిపక్వం కానీ ఇంకా మన మూటల మిగిలే ఉంటాయి. వాటిని ఏమంటారనంటే సంచితము అని అంటారు. సంచితం బాగా కలెక్ట్ చేసి పెట్టుకుని ఉంటుంది, ఇంకా మగ్గుతూ ఉన్నాయి మన కోసం. అవునండి, ఏదే బాబు అని ఈ కొద్దిపాటి కర్మలకి జపలు బాగా రోజు తెచ్చిపోయాం, ఇంకెన్నున్నాయండి మా మూటలో? కృష్ణుని అర్జునుడు అదే అడిగితే కృష్ణ గహనా కర్మణో గతి. అర్జున అది నీకు కాదు, నాకు తెలియదు. అది అగాధమైనటువంటి పెద్ద స్థితి. అది లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావడం ఎవరికి చేత కాదు. అందుకని ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, బయట తీసి పారేసే ప్రయత్నంలో ఇక్కడ రమణ మహర్షి ఒక మాట అంటున్నారు, అబ్బాయి నేను కర్తని అని ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ కర్మలన్నీ నేనే చేశాను అనుకుంటున్నావు కదా, నిజంగా చెప్పాలంటే నువ్వు కర్తవి కావయ్యా. నీ కర్తృత్వం ఏ పాటి చెప్పండి, మనం ఎంత గొప్ప కర్తలని చెప్పండి. అసలు మనం అంటుంటాం, ఏమండి ప్రవచనం నేనే చెప్పానండి, నేనే ఆర్గనైజ్ చేశానండి, ఎంత నేనే చూశానండి, ఇవన్నీ నేనే చేశానండి, నేను అలాంటి ఉండని అంటుంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక పెద్ద హాల్ ఉంది, ఫంక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ ఆ ఫంక్షన్ జరుగుతుంటే కింద 500-600 మంది అక్కడ పార్టీ చేసుకుంటూ భోజనాలు అవి చేస్తూ బాగా నవ్వుతూ ఎగురుతూ వాళ్ళు ఏదో ఆనందంగా ఉన్నారు. ఒక బల్లి స్లాబ్ కంటుకుని ఉంది సివిల్. ఆ బల్లి చూసి వీళ్ళందరూ నిందట, తీసి 500-600 మంది ఏకైకలు పక్కపక్కలు ఏంటిది, నేను కనుక తప్పుకుంటే సినిమా ఎదురు పడిపోదు, నేను కాబట్టి నేను అలా నిలబెట్టుంటాను, నేను కనుక వెళ్ళిపోయానంటే నేను ఎత్తిన పడి చచ్చిపోవాలని అనుకుంటుంది కదా. నిజంగా దానికి ఏమైనా బుద్ధులంటే ఆ బల్లి ఏమనుకుంటుందంటే నేను వెళ్ళిపోతే వీళ్ళు ఎత్తి మీద పడిపోవాలని అనుకుంటుంది. ఇది పడిపోకుండా నేను 4 కాళ్ళు పెట్టి నా టాప్ పెట్టి నా కర్మలు ఆడిపెట్టి నిలబెట్టాను, నేను పక్కకి వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటన్నా. ఎందుకంటే మనం ఏమీ చేయట్లేదండి లోకం. నిజంగా ఒక్కటి ఆలోచించండి, నేనే అన్నిటికీ కారకుని నేనే కర్తని అనుకుంటుంటారు కదా, ఒక్కటి గమనించండి. మనం చేశాము, దీని మీద విచారం చేద్దాం ఒక 5 నిమిషాలు. మీ లోపల గుండె కొట్టుకుంటుంది, అవునా? అది మీరు కొట్టించుకుంటారా? లేదు. కిడ్నీలు పనిచేస్తున్నాయి, మీరు చేయిస్తున్నారా? లివర్ పనిచేస్తుంది, మీరు చేస్తున్నారా? ఇంటెస్టైన్ ఉదయం నీరు వేసాం, లేకపోతే టిఫిన్ పడేసాం, అది లోపలికి వెళ్ళి దాని పని చేసుకుంటుంది, అది మీరు చేశారా? లోపల ఎన్ని క్రియలు జరిగిపోతున్నాయో, ఎన్ని అవయవాలు లోపల మన కోసం 24 గంటలు పనిచేస్తుంది. మీరు ఉదయం 6 గంటలకు లేచి ఒక 4 గంటలు అయిపోయిన తర్వాత అప్పబ్బా ఏదో నడుము తీసేస్తుందండి అని మీరు నడుము వాలుస్తారు. మళ్ళీ లేచి ఇంత పిల్లలు ఏదో పిచ్చుకోకపోతే నీరసం కదండి, జూసు తీసుకుంటే మళ్ళీ భోజనం చేస్తాం, అంత అయిపోయిన తర్వాత అబ్బబ్బా దుక్తా కాల్చుకుంటే మళ్ళీ పడుకుంటాం.
మళ్ళీ లేచిన తర్వాత ఎంత టీ చుక్కుంటే కాఫీ చుక్కుంటే కూడా మళ్ళీ పోస్తాం. మనం చేసింది ఏమీ లేదు, తిన్నదే ఎక్కువ కదా. తిన్నది తాగిందే, తిన్నది తాగిన దానికి మోతాదులో ఏమైనా చేసామా? ఏమీ లేదు. ఊరికి ప్రజలు కలిసిపోతున్నాం, పడుకుంటున్నాం. మన కోసం ఏ రోజైనా గుండె ఏమైనా నీకు వీక్లీ వన్ డే ఆఫ్ ఇవ్వచ్చు కదా నాకు అని అడిగితే పరిస్థితి. మన కిడ్నీలు కానీ ఏదో ఒక్క 2 గంటల వెళ్ళొస్తే గిరిపెట్టి ఏదొస్తుందని చెప్పండి. మన లోపల అవయవాలు ఎప్పుడైనా పడుకున్నాయా అంటే పడుకుంటాయి, కొంతమందికి అయితే లేవు. అంటే నిరంతరం మన కోసం పనిచేసే అవయవాలన్నీ లోపల దాగుంది, నిరంతరం అవి పనిచేస్తున్నాయే. ఒక్కటి ఆలోచించండి. గుండె కొట్టుకుంటుంది, రక్తాన్ని శుభ్రంగా పంప్ చేసి శుద్ధం చేసి అన్నిటికీ అందజేస్తుంది, సకల నాడుల్ని అది ప్రేరేపిస్తుంది, ఎముకల్ని నిలబెట్టించింది, దానికి శక్తిని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. ఎన్ని క్రియలు జరుగుతున్నాయి లోపల ఒక్కటి ఆలోచించింది. ఎన్ని అవయవాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఆ అవయవాలు ఏ రోజైనా నేను గుండె కొట్టుకోబట్టి వాడు బతుకున్నాడు, నా కిడ్నీలు పనిచేయబట్టి వీడు బతుకున్నాడు ఎప్పుడైనా అన్నాయా? లేవు. లోపల ఇన్ని అవయవాలు మన కోసం పనిచేస్తుంటే మనం బ్రతుకుతూ నిలుగుమంటూ మనం ఏదో గిన్నె తీసి అక్కడ పెట్టి నేనే చేశాను, నా వల్లే జరిగింది, ఏదో ఒకటి నీళ్ళు ఇచ్చి నేనే చేసేసాను. ఇది అవివేకం. నిజమైన కర్తృత్వం నీది కాదు. నువ్వు ఏది చేయాలన్నా, ఏది ఆలోచించాలన్నా నీ కోసం ఆహుతైపోయి ఎన్నో అవయవాలు పరమాత్ముడి చేత శాసించబడి ప్రవర్తించేటువంటి అవయవాల లోపల 100,000 పనిచేస్తూ ఉన్నాయి. ఇంత మనిషికి విలువ దేని వల్ల? లోపల ఉండే అవయవాలు పనిచేయడం వల్ల. కిడ్నీ పోయిందనుకోండి వీడికి విలువ లేదు, గుండె పోయిందనుకోండి వీడికి విలువ లేదు, లివర్ పోయిందనుకోండి వీడికి విలువ లేదు. అంటే ఇంత మనిషికి విలువ బయట డబ్బు కావచ్చుమా, భగవంతుడు వీటిని అవయవాలు. అవి నిరంతరం భగవంతుడి ఆజ్ఞకు లోబడి, భగవంతుడి యొక్క నియతికి లోబడి అవి నిరంతరం పనిచేస్తూ మనల్ని అలా నిర్మించాలంటే ఇప్పుడు చెప్పండి, కర్త నువ్వా లేదు పరమాత్ముడి యొక్క ఆజ్ఞ చేత లోబడి చేసేటువంటి నిజమైన కర్తృత్వం ఉందా? ఒకవేళ సపోజ్ ఇవి నేనే సాధించాను, ఇవన్నీ నేనే చేశాను అనుకోండి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా గమనించండి, మనిషి పుట్టినప్పటి నుంచి కూడా వాడు మంచం మీదే పడుండే గతి ఇచ్చుంటే నిజంగా మనం కోరుకుంటామని చెప్పండి. అది ఇవ్వలేదంటే లోపల ఇన్ని అవయవాలు మన కోసం ఆహుతైపోయినాయి. చెప్పండి, మనం బస్సులో కూర్చున్నాం, మంచి ఓల్వో బస్సు, ఏసీ బస్సు కూర్చున్నాం, రాత్రి ఎక్కాం హైదరాబాద్ లో, ఉదయం కాకినాడ దిగాం, లేకపోతే ఏదో ఊరు దిగాం. ఆలోచించాం, దిగిన తర్వాత ఎలా జరిగిందండి ప్రయాణం? చాలా బాగా స్మూత్ గా అయిందండి, హాయిగా ఉందండి, ఎక్కడా కదలిక లేదండి. అంటే మీరు హాయిగా కదలిక లేకుండా సుఖంగా మీరు ప్రయాణం చేశారు అని అంటే దానికి కారణం ఏంటి తెలుసా? మీ కింద ఉండే చక్రాలు ఓర్మ తిరుగుతూ ఉంటే, రాత్రి అనక పగలనక అది ఆగకుండా తిరుగుతూ ఉంటే మీ ప్రయాణం సాగింది. అర్థమైంది? అలాగనే మీరు ఏదైనా ఈ లోకంలో బ్రతుకున్నారు, మేము హాయిగా ఉన్నామని అన్నారంటే మీకోసం వాటి స్వేచ్ఛని, వాటి హాయిని చంపుకొని ఆ అవయవాలని మన లోపల నిరంతరం పనిచేసి శ్రమిస్తున్నాయి. కాబట్టి నిజమైన కర్తృత్వం వాటిది, మనది కాదు. వాటిది నిజమైన కర్తృత్వం. మనకు అహంకారం అక్కర్లేదు. అందుకని ఇక్కడ రమణ మహర్షి అంటారు, అసలైన కర్త ఎవరయ్యా? మన కంటికి కనపడకుండా ఇన్నింటినీ నడిపిస్తూ, ఇన్ని దేహాల్లో అన్ని అవయవాలను అమర్చిపెట్టి నడిపిస్తూ ఈ సమస్త ప్రకృతిని నడుపుతున్నాడే వాడు పరమాత్మ, వాడు కర్త. అందుకనే పోతన కూడా ఎవ్వని చేజలించు జగమెవ్వని లోపల నుండు దీనమై ఎవ్వని అందు నిండు పరమేశ్వరుడెవ్వడు మూల కారణండెవ్వడు ఆది మధ్యాంతరహితుడెవ్వడు సర్వముగా నెయ్యున్నవాడెవ్వడు. సర్వము తానయ్యున్నటువంటి ఏ పరమాత్మ తత్వం ఏదైతే ఈ ప్రకృతిలో అంతటా వ్యాపించి అన్నింటిలోనూ ఉండి అన్నిటినీ నడిపిస్తూ ఉందో, కదుపుతూ ఉందో ఆ పరమాత్మ తత్వమే నిజమైన కర్త. మనం కర్తవం కాము. యు ఆర్ కర్త విత్ రెఫరెన్స్ టు యువర్ ఓన్ లిమిటెడ్ యాక్షన్. కానీ పరమాత్మ సర్వ సృష్టికి కర్త, నియంత విత్ రెఫరెన్స్ టు కంప్లీట్నెస్ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టికి కర్తవాడు. నువ్వు నీ కర్మలకు పరిమితమే నేను కర్తను అనుకుంటున్నావు,
కానీ నిజానికి నీ కర్తృత్వం కూడా అల్పమైంది. ఎందుకని లోపలుండే అవయవాలైనా పనిచేయకపోతే ఇంతే పడిపోయిందా. అలాంటి పరమాత్మ యొక్క కర్త ఆజ్ఞ చేత నీకు ఫలాలు వస్తున్నాయ్యా. ఈ ఫలాలు పరమాత్మ ఊరికిలో ఇవ్వట్లేదు, ఒక నియతి నడుస్తుంది. భగవంతుడు ఏమైనా బుద్ధి లేని పని చేస్తారండి ఈ లోకంలో? చెప్పండి. ఎంత జ్ఞానవంతమైన ఈ ప్రకృతి అండి. దాన్ని పాడు చేసే బుద్ధి మనకి ఇచ్చాడు, కానీ ప్రకృతిలో దేనికి పాడైపోయే బుద్ధి ఇవ్వలేదండి. పాడు చేసే బుద్ధి ఒక మనిషికి ఇచ్చాడు. వాటి ధర్మాన్ని నిర్వర్తించి వెళ్ళిపోయే బుద్ధులు అన్నిటికీ ఇచ్చాడు. కాబట్టి ప్రకృతిని గమనిస్తే చాలా జ్ఞానవంతమైన ప్రకృతి. ఎందుకని పరమాత్మ చేత తయారు చేయబడింది కనుక, పరమాత్మ చేత సృజింపబడింది కనుక. ఎందుకు పరమాత్ముడి చేత సృజింపబడింది? వాడే దీనికి అధిష్టానం కారణం కనుక, సర్వజ్ఞుడు కనుక దీంట్లో కూడా జ్ఞానం ఉంది. ఒక కుంభడివాడు కుండను తయారు చేశాడు అని అంటే కుండ చాలా అందంగా కనిపిస్తుంది, చాలా సౌకర్యంగా ఉంది, చాలా విలాసవంతంగా ఉంది అని అంటే, ఇన్ని విశేషణాలు దాంట్లో ఉన్నాయనంటే అది మట్టి యొక్క గొప్పతనమా, కుమ్మడి యొక్క గొప్పతనమా? చెప్పండి. మట్టి యొక్క గొప్పతనమా, కుమ్మడి యొక్క గొప్పతనం? మట్టి యొక్క గొప్పతనం అయితే మట్టి తయారైపోవాలి, ఎవరు పడితే చేయొచ్చు. కానీ ఎవరిలో ఇన్ని విలక్షణతల్ని, ఇన్ని విశిష్ట గుణాలని జొప్పించగలిగే గుణం ఉందో వాడి గొప్పతనం. అర్థమైందా? మట్టిలో అన్ని గుణాలు లేవు, కుమ్మడి